మూసీ సుందరీకరణ పనులు స్పీడప్ చేసిరట. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ. ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణపై చర్చ. మూసీ పరివాహక ప్రాంతాల పరిస్థితులపై ఆరా తీసిరట ముఖ్యమంత్రి గారు. ఇప్పటి వరకు పూర్తయిన పనులను వివరించిన ఆఫీసర్లు ఎలక్షన్ కోడ్ అయిపోగానే గ్లోబల్ టెండర్లు ఖరారు అయిపోతాయట. ఇక ఎలక్షన్ కోడ్ అయిపోగానే గ్లోబల్ టెండర్లు కూడా ఖరారు అయిపోతాయట. ఇగో ఇప్పటి వరకు ఏమేమి పూర్తి చేసిరు, ఎంత మంచిగా చేశారు అనేది కూడా ఎవరు ఈ ఆఫీసర్లు అట ముఖ్యమంత్రి గారికి తెలిపారు. కొంచెం బాగుపడ్డది. ఈ కాంగ్రెస్ పార్టీ రాగానే ఏదైతే ఒక మంచి పని చేపట్టిందంటే ఈ ఏసీబీని స్ట్రిక్ట్ చేయడం, యాంటీ కరప్షన్ బ్యూరో ఎవడైతే లంచాలు తీసుకుంటూ ఎవడైతే తప్పులు చేస్తాడో, ఈ భూములో దందాలు ఎవడైతే చేస్తాడో, కబ్జాలు చేస్తాడో వాళ్ళపైన స్ట్రిక్ట్గా ఉండడం, మళ్ళీ ఈ మూసి ప్రక్షాళన కూడా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక మీరు కొన్ని ఎక్కడైనా కూడా ఇక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. గత ప్రభుత్వంలో మంచి ఉంది, చెడు ఉంది. ఈ ప్రభుత్వంలో కూడా ఉచితాలు కొంత చెడు అయితే ఇటువంటి కొన్ని విషయాలు మంచి అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఇది పూర్తి స్థాయిలో దీన్ని నిజంగా మీరు సుందరీకరణ చేస్తే మూసిని అద్భుతంగా ఉంటుంది. హైదరాబాద్కు మూసి అనేది నాడు త్రాగునీరు ఇవాళ ముక్కు మూసుకునే నీరు అయిపోయాయి. నాడు త్రాగునీరు ఇవాళ కనీసం వాసన కూడా పీల్చుకోలేకున్నంత కంప అయిపోయింది. చేయండి, అది చేస్తే బాగుంటుంది. ఫేక్ న్యూస్పై ఎవరు మన ముఖ్యమంత్రి గారు సీరియస్ అయ్యారట. ఏంది ఫేక్ న్యూస్, ఏంది కథ చూద్దాం. మరి రాష్ట్ర సర్కారును బద్నాం చేస్తే సహించబోమని వార్నింగ్. తప్పుడు ప్రచారం చేసేవారికి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసిరు. చూస్తూ వదిలేస్తేనే భవిష్యత్తులో దుష్ప్రచారం మరింత పెరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారట. సీఎం ఆదేశాలతో అలర్ట్ అయిన ఆఫీసర్లు ఇప్పటి వరకే కొందరిపై కేసులు కూడా పెట్టిరు. విచారణ ప్రారంభించిన పోలీసులు. ఏంది మరి ఇది ఈ ఫేక్ ప్రచారం ఏందట, ఏంది కథ చూద్దాం ఒకసారి. వదిలేస్తే పెచ్చు మీరుతుందని నిరుడు డిసెంబర్ 7న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రభుత్వంపై కొన్ని వర్గాలు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ ఇచ్చారు. కానీ ప్రభుత్వం మారడంతో ఫ్రస్ట్రేషన్లో కొంతమంది అలా చేస్తుండొచ్చని, ఆ తర్వాత అంతా సర్దుకుంటుందని మొదట్లో సీఎం లైట్గా తీసుకున్నారట. కానీ రోజు రోజుకు ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా ఫేక్ ప్రచారం పెరుగుతూ పోతుందట. లేనిపోనిది జరుగుతున్నట్లు క్రియేట్ చేయడంపై అటు ప్రభుత్వంపై ఇటు అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో అప్రమత్తమైన సీఎం రేవంత్ ఫేక్ న్యూస్పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖలకు, హెచ్ఓడీలకు, పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వాస్తవానికి ఈ ఫేక్ న్యూస్ అనేది ఎక్కడి నుంచి ప్రచారం అవుతుందని పక్కన పెడితే మా యొక్క యూట్యూబ్ ఛానళ్ళ పైన కూడా చాలా నిఘా ఉన్నది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే చాలా పనిచేస్తుంది. అయితే నేనేమంటా ఉన్నా అంటే ఈ ఫేక్ న్యూస్ అంటే ఏం చేసినాం మేము. ఇప్పుడు నేనైతే సరే గతంలో నా ఒక్కరి ప్రస్తావన కాదు, గతంలో అమిత్ షా విషయంలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసింది ఇంకా కాంగ్రెస్ పార్టీ మీరన్న అభియోగం మీ పైన ఉన్నది. దానికి సంబంధించి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇట్లా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పేసి మీకే ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మీరు ఏదైతే చెప్పారో అది మిమ్మల్నే వెంటాడింది ముఖ్యమంత్రి గారు. మీరు ఏదైతే చెప్పారో అది మిమ్మల్నే వెంటాడింది. మీరు ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్టు మీకు సమర్పించిందో ఈ యొక్క ఫేక్ న్యూస్ ప్రచారం అవుతుందని అట్లా మీ పైననే ఢిల్లీ ఇంటెలిజెన్సు ఆ రిపోర్టును అందజేసింది. అటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. మీరు అవతలి వాళ్ళపైన నిఘా పెట్టే కంటే ముందు, మీరు అవతలి వాళ్ళ దుష్ప్రచారాల గురించి మాట్లాడే ముందు దయచేసి ఆ దుష్ప్రచారాలు మీరు చేయడం బంద్ చేసుకుంటే మీకు మంచిది. సరే, దుష్ప్రచారాలు అంటే ఏం చేస్తారు? మహా అయితే దుష్ప్రచారం అంటే ఏం చేస్తారు? వాస్తవాలను వెలికి తీస్తాము. ఇప్పుడు ఏమైంది, ఇందాక గీద వచ్చినప్పుడు పొగిడినాం. మీరు సుందరీకరణ చేస్తూ ఉన్నారు, మూసినంటే అద్భుతం అని చెప్పినాం. మీరు ఉచిత బస్సులు పెట్టడం వల్ల నష్టమే అని చెప్పినాం. 500 బోనస్ సన్నవాట్లకి ఇస్తున్నారు అంటే సంతోషం అని చెప్పినాం. మిగతా 90% దొడ్డు బియ్యాలకు ఇస్తలేరు, దొడ్డు వాట్లకి ఇస్తలేరంటే బాధాకరం అని చెప్పినాం. ఇలా దుష్ప్రచారం ఏమున్నది? ఏమున్నది? ఇలా వాస్తవాలే కదా. వాస్తవాలను ఓర్వలేక కొన్ని దుష్ప్రచారాల కింద కౌంట్ చేస్తారు. వాస్తవానికి నిజంగా ఏదైనా మీ వ్యక్తిగత విషయాలకు లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు సృష్టిస్తే వారిపైన మీరు యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ప్రశ్నించే తత్వాల యొక్క గొంతులు మూయాలని ప్రయత్నిస్తే మాత్రం అది నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మేమేం చేయలేకపోవచ్చు. మీరు అధికారంలో ఉంటారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీదే ప్రభుత్వం, మీరు ముఖ్యమంత్రులు, మంత్రులు, మీ చేతుల్లో అన్నీ ఉండొచ్చు. కానీ నేనేమంటా ఉన్నా అంటే విర్రవీగితే
కాలం సమాధానం చెప్తుంది. కేసీఆర్కు కాలం సమాధానం చెప్పింది, మీకు కాలమే చెప్తుంది, నరేంద్ర మోడీకి కాలమే చెప్తుంది, రాహుల్ గాంధీకి కాలమే చెప్తుంది. ప్రతి ఒక్కరికి కూడా కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోదు. అధికారం ఉన్నది, మీరు దాన్ని మంచిగా వినియోగించుకోండి, దాన్ని క్రమబద్ధమైన దారిలో మీరు యూటిలైజ్ చేసుకోండి. దయచేసి ఇక ఫేక్ న్యూస్ పైన, ఈ ఫేక్ న్యూస్ అని అదని ఇదని దీనిపైన పడే కంటే కూడా మీరు ప్రజలకు మంచి చేస్తే ఫేక్ న్యూస్ కాదు కదా, ఎవడు మీ వెంట్రుకు కూడా పీకలేడు. నేను చెప్తా ఉన్నా, మీరు ఒక మాస్ లీడర్. నేను మిమ్మల్ని మెచ్చుకునే దగ్గ విషయం ఏంటంటే మీరు భయపడరు అనేది ఒకటి ఉన్నది, అది చాలా హర్షించదగ్గ విషయం, చాలా మంచి విషయం. రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి సందర్భంలోనైనా లోపల ఎంత భయం ఉంటుందో తెలియదు, కానీ అది ఇంచు కూడా బయటికి కనపడదు అనేది ఒకటి మీ పైన నడుస్తూ ఉంది, అది అద్భుతం. అది కానీ ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగత కక్షలు కూడా ఎక్కువ ఉంటాయనే ఒక నింద, ఒక ఆరోపణ, ఒక అభియోగం కూడా మీ పైన ఉన్నది అని పక్కన పెట్టేసేయండి, ఏముండదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక జాంట్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, యార్పారన్నారు, తొడలు కొట్టారు, మీసాలు మెల్లేసారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా సరే, ఎవడెంత ఫేక్ న్యూస్ ఏం ప్రచారం చేసినా కూడా మీ కాలి గోటికి కూడా పనికిరావు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి నేను చెప్తా ఉన్నా, ఒక ముఖ్యమంత్రి తన యొక్క విధులను తాను సక్రమంగా నిర్వర్తిస్తే, ఈ తెలంగాణ ప్రజలకు తాను చేయాల్సిన పూర్తి స్థాయిలో మంచి చేస్తే ఏం చేస్తుంది ఆ ఫేక్ న్యూస్? ఏం చేస్తుంది? ఎవడన్నా ఏదో ఫోటోలు వీడియోలు మార్పు చేసిండ్రు, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఇటువంటి పత్రికలో నమస్తే తెలంగాణలో 2 ముచ్చట్లు రాసిండు అనుకో, ఇప్పుడు ఇదైతే ఫేక్ న్యూస్ అయితే కాదు కదా. గిల్లైతే ఇప్పుడు డబ్బులు ఇస్తే రారు కదా, కడుపుకో అలా గుండె బాధ, వాళ్ళ గుండె కొత్త ఆవేదన ఉంటుంది. ఈ ఫేక్ న్యూస్ కాదు కదా అంటే ముచ్చట సందర్భం వచ్చింది చెప్తా ఉన్నా, దాన్ని కూడా ఫేక్ న్యూస్ కింద పరిగణలోకి తీసుకోవద్దని చెప్తున్నా. మరి మీరు తీసుకుంటారా లేదా నాకు తెలియదు. వాస్తవాలు చెప్తే దాన్ని అవాస్తవాన్ని మీరు చెప్పదు, ప్రజలు డిసైడ్ చేస్తారు. క్వశ్చన్ చేసే వాళ్ళకి హక్కు ఉంటుంది, క్వశ్చన్ చేసే హక్కు ఉంటుంది. దయచేసి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన విధంగా పనులు చేసుకుని మీ మంచి మీరు చేసుకుంటూ పోతే జనాలు మీ వెంట ఉంటారు సార్, జనాలు మీ వెంట ఉంటారు. ముఖ్యమంత్రి గారు జనాలు మీ వెంట ఉంటారు, మీరు చేయాల్సిన మంచి చేస్తే. ఎవడేం చేయలేడు, ఇంకా ఎవడేం చేయలేడు, మిమ్మల్ని ఎవడేం చేయలేడు. యూట్యూబ్ ఛానల్ కాదు, శాటిలైట్ ఛానల్ కాదు, నేషనల్ మీడియా వచ్చినా కూడా మిమ్మల్ని ఏం చేయలేదు. మీరు జనాలకు చేయాల్సిన మంచి చేస్తే, మీరు పూర్తి స్థాయిలో మంచి చేస్తే ఎవడేం చేయలేడు, ఇది గుర్తుపెట్టుకోండి.